రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రోజు రోజుకు ఒక ముందడుగు వేస్తూ వెళ్తున్న కొద్దీ మరి ఇంతలా డెవలప్ అవుతుంది కదా, మరి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఒక డౌట్ చాలా మందిలో కలుగుతుంది కదా. ఈ డౌట్ ని క్లియర్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు టిఎంఆర్ ప్రాపర్టీస్ కంపెనీ ఎండి తిమ్మారెడ్డి గారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా ఉన్నారు. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆయన కల్పించడం కూడా జరిగింది. మన ఛానల్ లో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో ఒకసారి ఆయన మాటల్లో మరి హైదరాబాద్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రోజు రోజుకు పెరుగుతుంది. మరి ఇప్పుడు మనకు డౌట్స్ వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే చాలా స్కాములు జరుగుతుంటాయి. మీరే వాటి గురించి ఎన్నో అవేర్నెస్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు సార్? గత 3 సంవత్సరాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా, తొక్కుగూడ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అద్భుతాలు క్రియేట్ అవుతాయని చెప్పాను. మేము ఇచ్చిన గత 3 సంవత్సరాల కింద 12,500 రూపాయలు గజం అమ్మాం. ఈ రోజు 40,000 రూపాయలు ఉంది. సో మీకు పదే చెప్తున్నా, మీకు అందుబాటు ధరల్లో ఇంకా హైదరాబాద్ లో ల్యాండ్ ఓపెన్ ప్లాట్ దొరుకుతూనే ఉన్నాయి. మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా దొరుకుతున్నాయి మీకు అందుబాటు ధరలో. ఒకటి తుక్కుగూడ, శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే. సో ఇప్పుడు కూడా అందుబాటు ధరలో ఉన్నాయి కాబట్టి ఈ 3 హైవేలకు మంచి అప్రూవ్డ్ వెంచర్ లో కానీ మంచి ల్యాండ్స్ కానీ కొనుక్కున్నట్లయితే మీకు 100% మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక డౌట్స్ అయితే అందరిలో కూడా వచ్చాయి, కన్ఫ్యూజన్ అయిపోయింది, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, అసలు ఎక్కడ కొనాలి అని చెప్పేసి. సో వాటి పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? కస్టమర్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలండి. ఎందుకోసం అంటే కస్టమర్ కూడా ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఓన్లీ ఈసీ చెక్ చేసుకొని వెళ్ళి ప్రాపర్టీ కొంటారు. అది కరెక్ట్ కాదు. 1954 నుంచి పదే చెప్తున్నాం మనం. 1954 నుంచి క్లియర్ టైటిల్ ఎక్కడ డ్రాపేజ్ లేకుండా చూసుకోవాలని చెప్తున్నాం. సో ఈసీ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోదు. బయట 93% మోసాలు జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయడం కోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు క్లియర్ గా ప్రాపర్టీ దాని వాల్యూ, ఇంకొకటి దాని ఈసీతో పాటు ప్రాపర్టీ వాల్యూ మీకు బయట సబ్ రిజిస్టర్ లో కానీ దొరుకుతుంది. దాని మీద కేసెస్ ఉన్నాయి, అలాంటివన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. అతి ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా భయం పట్టుకున్నది. హైడ్రా కూడా అంతకుముందు నాలలో, చెరువులో అంతకుముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వాలు తప్పుదేం జరగడం వెళ్ళి అందరి తప్పు ఉంది. సో మనం కూడా ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు క్లియర్ గా బఫర్ జోన్ లో ఉందా, నాలాలో ఉందా, క్లియర్ గా చెక్ చేసుకొని ఆ ప్రాపర్టీ తీసుకోవాలి. సరే, ఇందాక హైవేలు చెప్పారు, హైవేల దగ్గర బెటర్ అని. అంటే ఈ హైవే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెనిఫిట్స్ ఏముంటాయి? బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ 3-4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. నా పరంగా నేను చెప్పేది అంటే ఫ్యూచర్ లో ఎక్కడో ఏదో విధంగా డెవలప్ అవుతుంది కాదు. అరచేతిలో వైకుంఠం చూపి ప్లాట్లు అమ్మే వాళ్ళు ఉంటారు. సో అలా కాదు. 90% మీ కళ్ళ ముందు ఉన్నది ఉన్నట్టు ఉంటే దాన్ని చూసి నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సపోజ్ కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్, హౌసింగ్, సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇవన్నీ చూసి పెడితే ఓకే. లేదు ఫ్యూచర్ లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి పెడితే మాత్రం మోసపోతారు. ఎందుకంటే అది 20 సంవత్సరాలలో కూడా పెరగకపోవచ్చు. ఎక్కడో అడవిలో తీసుకెళ్లి తక్కువలో వస్తుంది అని చెప్పి కొనే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేసుకొని హైవేకి దగ్గరలో, ట్రాన్స్పోర్టేషన్ దగ్గరలో, ఎంప్లాయ్మెంట్ దగ్గరలో ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నట్టయితే మీకు మంచి రిటర్న్స్. ఓకే సార్, హైవేకి దగ్గరలో అంటే మళ్ళీ సిటీకి దూరం అయిపోతుంది అన్న ఒక అభిప్రాయాలు కలుగుతాయి కదా. సో మరి అంటే సిటీ లోపలికి వెళ్ళాలి, టైం టేకింగ్ ప్రాసెస్, దాని పరంగా ఇప్పుడు చాలా మంది సిటీ బయటనే ప్రిఫర్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ బయట, రీజనల్ రింగ్ రోడ్ లోపలనే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే పీస్ఫుల్ గా ఉంటది. ఇప్పుడు అంతా కనెక్టివిటీ ఈజీ అయిపోయింది. కరోనా తర్వాత ప్రతి ఇంటికి 3 కార్లు 4 కార్లు అయినాయి. ప్రతి మనిషికి వెహికల్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ దూరం అవుతున్న డిస్టెన్స్ గురించి ఆలోచించాం. మనం కూర్చున్న ప్లేస్ నాకు రావడానికి 40 మినిట్స్ పట్టింది. జస్ట్ 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఈ ఆఫీస్ కి 40 మినిట్స్ పట్టింది. అదే బయట ఉంటే మీకు జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టదు. సో కనెక్టివిటీ చూసుకోవాలి. మనం డిస్టెన్స్ మనం ఉన్న దగ్గర నుంచి క్యాల్కులేట్ చేయకూడదు. ఎప్పుడే కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం ఉన్న దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయకూడదు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పర్సన్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ దూరం కదా నా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, అది కరెక్ట్ కాదు. మనం ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 10 ప్లాట్లు ఉంటే రోజు 10 ప్లాట్లు చూడడానికి వెళ్ళరు కదా. ఇన్వెస్ట్మెంట్ మీరు అక్కడ ఏం వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏంది, కనెక్టివిటీ ఏముంది, ఫ్యూచర్ లో ఇక్కడ పెడితే ఎలా ఉంటది, అలాంటివి ఆలోచించుకోవాలా. మళ్ళీ చెప్తున్నా, మీరున్న ఇంటి దగ్గర నుంచి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకోవద్దు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ని క్యాల్కులేట్ చేసుకొని మైండ్ లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే సార్, హైవే చుట్టుపక్కల ఫస్ట్ ప్లేస్ అనుకుందాం,
సో ఇవి కాకుండా ఇంకా వేరే సెకండ్ ప్లేస్ కావచ్చు, థర్డ్ ప్లేస్ కావచ్చు, ఇంకా ఏ ఏరియాలు బెటర్ అంటారు? మీరు బడ్జెట్ వైజ్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కొంత నా దగ్గర ఎక్కువనే అమౌంట్ ఉంది పెట్టగలం అనుకుంటే మోకిలా నార్సింగ్ ఈ ఏరియాలో అవైలబుల్ ఉంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ బడ్జెట్ దాటిపోయింది. ఎందుకంటే చేతికి అందని ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ ప్రస్తావన తీసుకురాలేదు. మీకు ఒకవేళ మీ దగ్గర ఉంటే 100% అట్లీస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అని కొనుక్కోవచ్చు. ఓకే. అతి త్వరలో మీకు 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీ రాబోతుంది. సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి సంబంధించి మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు సార్? అంటే వాళ్ళ బడ్జెట్ లో చెప్పాను కదండి ముందుగానే, మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ దగ్గర బడ్జెట్ బట్టి సాగర్ హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవేలో మంచి ప్రాపర్టీ హైవేకి దగ్గరలో ఎక్కడో దూరం కాకుండా దగ్గరలో పెట్టుకుంటే వాళ్ళ బడ్జెట్ అప్రూవ్డ్ వెంచర్ లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్. థ్యాంక్ యూ సో మచ్.